ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ తెలుగు 8. సో ఈ రోజు ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గానే ఉంది. కొంచెం అంటే ఫస్ట్ 5 మొత్తం ఏదో టాస్క్ పెట్టావు, గేమ్ ఆడారు, మొత్తానికి 5,45,000 గెలుచుకోవాలన్నారు, గెలుచుకున్నారు. సో సోనియా సడన్ గా రియాక్ట్ అయింది. అదేంటి మొత్తం మా బ్యాచ్ కదా, అందుకని అట్లనే ఉంటదిలే అనేసి రియాక్ట్ అయ్యారు. సో తర్వాత స్పిన్ ద బాటిల్ అని బాటిల్ ఎట్టావు, మధ్యలో గేమ్ ఆడుకోమన్నావు, ఆడుతున్నారు ఎవరికి వాళ్ళేసి. తర్వాత ఎమోషనల్ బాండింగ్ అనేసి ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించింది ఏదో ఒక గిఫ్ట్, షర్ట్ ఏదో ఒకటి తెప్పించావు, వాళ్ళు పెట్టావు. దానికి పర్సనల్ రీజన్స్ చెప్పి నిఖిలేమో డాడీ షర్ట్ అనే షర్ట్ పెట్టించావు. తర్వాత అబ్బాయికి వాళ్ళ డాడీ వాచ్ ని పెట్టించే, పాపం వాళ్ళ డాడీ కూడా చనిపోవడం జరిగిందంట. సో తక్కువగా మాట్లాడతాడు, ఫ్రెండ్స్ రాకపోవడం, వాళ్ళ డాడీ టీచర్ అట. సో అభయ్ గారి వాళ్ళ డాడీ అంటే నాన్నగారు. సో మొత్తానికైతే అభయ్కి ఆ వాచ్ ఇవ్వడం జరిగిందనమాట. నిఖిల్ తర్వాత అభయ్ లాలీపాప్, అభయ్కి మొత్తానికైతే లాలీపాప్ ఇచ్చేసారు. అభయ్కి వచ్చేసిన వాచ్. తర్వాత నైనిక, సీత. మరి నైనిక అదేంటి అంటే మనుషుల స్మెల్ కి ఎడిక్ట్ అవుతుందంట. తర్వాత తనకి ఇష్టమైన ఏనుగు బొమ్మని నైనికకి పంపించారు. తర్వాత సీతకేమో 5 years తన ఒక రిలేషన్షిప్ లో ఉందంట. తర్వాత పోను ఆ రిలేషన్షిప్ కి డెడ్ లైన్ అంటే క్లోజ్ అయిపోయిందంట. కాకపోతే ఒక పప్పి, ఒక డాల్ ఉంది. ఆ డాల్ అంటే బాగా ఇష్టం అంట. వెళ్ళేటప్పుడు తన గుర్తుగా ఆ డాల్ ఒక్కటే ఇచ్చిపెట్టేసి వెళ్ళడం జరిగింది. సో మొత్తానికైతే ఎక్కువగా ఎందుకంటే నైనికకి అంటే మనుషుల మధ్య స్మెల్, ఎందుకంటే ఇంకా వచ్చేటప్పుడు బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ జరిగిందంట. సో అయినా సరే ఆ షర్ట్ వేసుకో అనేసి చెప్పి ఇవ్వడం జరిగిందంట. మొత్తానికి ఆ షర్ట్ వేసి ఆ షర్ట్ తో ఏదైతే ఏనుగు బొమ్మ డాల్ ఉందో ఆ ఏనుగు డాల్ కి తొడిగించి పంపించాను. నైనికకి ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నబీల్ కి ఇంటర్లో కాలేజ్కి వెళ్ళలే, నేను ఎక్కువగా యూట్యూబ్ మీదే ఫాలో పెట్టేశాను. సో వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు కూడా నేనంతా ఇవ్వలే, వాళ్ళ బ్రదర్స్ బాగా ఏడవడం జరిగిందని చెప్పారు. మొత్తానికి పృథ్వీ కూడా August 15th అంటే వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిన డేట్ అంటే August 15th. సో మొత్తానికైతే ఎక్కువగా నబీల్కి ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. పృథ్వీ బాధపడినా కూడా సో చిన్నప్పుడే ఇదవడం జరిగిందంట. లాస్ట్ నుంచి చివరి ఫోటో ఏది పృథ్వీ గారికి ఒకటే ఒకటి ఫోటో ఉంది. సో నబీల్ గారికి చాలా కొంచెం ఉండొచ్చు, బట్ ఆ ఎమోషన్ బాండింగ్ వేరు కదా. సో మొత్తానికైతే నబీల్కి ఆ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఏది వాళ్ళ డాడీతో ఉన్న గిఫ్ట్. తర్వాత మణికంఠ సాల్వా కనెక్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మమ్మీది. సో ఆదిత్య గారికి వాళ్ళ డాడీది ఫోటో ఇవ్వడం జరిగింది. మొత్తానికి గిఫ్ట్ ఆదిత్య గారు గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మణికంఠకి ఆల్రెడీ మమ్మీతో ఉన్న ఆల్రెడీ ఒకటి షాలో సమ్ ఏదో ఉందంట. సో ఆల్రెడీ నాగార్జున గారు ఇవ్వడం జరిగిందంట. అందుకే తనకి గుర్తుగా మీ అమ్మ గుర్తుగా మణికంఠ దగ్గర అది ఉంది కాబట్టి ఆదిత్య గారికి ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. మొత్తానికైతే ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడడం కొంచెం అంటే పెట్టాము. కొంచెం 1 hour మొత్తం ఎపిసోడ్ మొత్తం ఇదే నడిపించడం జరిగింది. సో ఈ రోజైతే ఎపిసోడ్ బాగుంది, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ బాండింగ్ కదా, అంటే ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఇదే అవుతుంది. సో బానే ఉందిలే. మొత్తానికి ఇంకా మరి రేపు ఏం చేయబోతున్నాం ఏంటి, మరి రేపు ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు బిగ్ బాస్ నుంచి ఈ సెకండ్ వీక్, మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేయండి ఎవరు బయటికి వస్తారు. సో సోనియాది అండ్ యష్మిది మీకు ఎలా ఉంది ఆట? మరి వీళ్ళిద్దరు ఏమైనా బయటికి రావడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఈరోజు ఎమోషనల్ ఎపిసోడ్ చేసి పెట్టావు, ఏం మాట్లాడడానికి కూడా మాకేం లేదు, బాగుంది. సో ఇక ఇది అంతేకాదు, మణికంఠ లాస్ట్ లో చివరికి దొంగతనం చేశారు. పాప వాళ్ళ దగ్గర ఉన్న చిప్స్ ఏదో మొత్తానికి డబ్బాలో పెట్టుకుంటే ఆ చిప్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ డబ్బాని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పెట్టడం బాగా చేశాడు మణికంఠ. మణికంఠ ఉంటాడేమో ఇంకా అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మణికంఠ గేమ్ ఇంప్రూవ్ అయింది మణికంఠకి. సో ఇప్పుడు మీరు చూసిన దాంట్లో ఎమోషనల్ బాండింగ్ ఎవరిది కరెక్ట్ గా అంటే ఎవరి దానికి మీరు కనెక్ట్ అయ్యారు, ఏ ఎమోషనల్ బాండ్ కి కనెక్ట్ అయ్యారు మీరు? అంటే
నైనిక దానికి కనెక్ట్ అయ్యారా అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తర్వాత అభయ్ దానికి కనెక్ట్ అయ్యారా, ఆదిత్య ఓం గారు దానికి కనెక్ట్ అయ్యారా, తర్వాత కిరాక్ సీత దానికి ఏ ఎమోషన్ వాడికి మీరు కనెక్ట్ అయ్యారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో చూద్దాం మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కిరాక్ సీత గారు మీకంటూ మేము ఉన్నాం అనేది కూడా సబ్స్క్రైబర్స్ ద్వారా మేము అందిస్తున్నాం. సో ఇది వాళ్ళ ఎపిసోడ్. ఓకేనా, చూస్తున్నాండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.